నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. వన్ ఆఫ్ ద సండే చాలా బోర్ కొట్టేసేసి సరే ఏదో ఎగ్జిబిషన్ ఉంది కదా వెళ్దాం పదండి అని చెప్పి తీసుకొచ్చా. వెళ్ళే దారిలో కూడా ఏదో ఆటో వెనకాల బాహుబలి ఎగ్జిబిషన్ అని ఉంది. అప్పటి వరకు తెలీదు ఇది బాహుబలి ఎగ్జిబిషను, బాహుబలి సెటప్లు ఉంటాయి అని చెప్పి. సో వెళ్ళాము, ఎలా ఉంటుంది ఏంటి లోపల సెటప్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. విజయవాడ ఏలూరు రోడ్డు విశాలాంధ్ర పక్కన ఉన్నటువంటి శాతవాహన గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. ఓవరాల్గా బాహుబలి మూవీలో ఏవైతే ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయో వాటి కట్అవుట్స్ని లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా రొటీన్ ఎగ్జిబిషన్, షాపింగ్ స్టాల్స్, తర్వాత యాక్టివిటీకి సంబంధించినవి ఇవన్నీ మనకి ఎలాగో తెలిసినాయి కదా, జైంట్ వీల్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేను ఎవరిని? మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. అంతర్యుద్ధం శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యలు. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు. పైన దెయ్యాలు భూతాలు ఉంటాయి, చిన్నపిల్లల్ని పీకు తినేస్తాయి. నిజంగా సెట్ ద్వారా ఒక్కొక్క సీన్ని కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారు. సెట్టింగ్ అనేది చాలా బాగా జరిగింది. ఇకపోతే రొటీన్ షాపింగ్ అనేది మనకు అందరికీ తెలిసిందే. సో నచ్చిన వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు, యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. ఎగ్జిబిషన్ మొత్తంలో డబ్బు పెట్టి మనకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ వస్తుందా అంటే ఇది ఒక్క గేమ్ నాకు తెలిసి 6 బాల్ ఇస్తారు. వచ్చిన నెంబర్స్ మొత్తాన్ని కూడేసి దానికి సంబంధించిన ఐటమ్ని మన చేతిలో పెడతారు. గ్యారంటీ ప్రైజు. కానీ ప్రైస్ తీసుకున్నాక ఇది 40 రూపీస్ ఉంటుందా అని అనిపిస్తుంది. తప్పదు, ఏదో ఒకటి వస్తుంది కాబట్టి గేమ్ ఆడిన కిక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ బోట్ పెడలింగ్. 5 మినిట్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. E3 ఫన్ జోన్లో కూడా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉంది. నేను ఆల్రెడీ వ్లాగ్ కూడా చేశాను, ఎవరైనా మిస్ అయితే అది కూడా చూడండి.
కాసేపు రిలాక్స్ అయ్యాం గోబీ మంచూరియాతో. టేస్ట్ బాగుంటే ఇంకోటి ఆర్డర్ చేద్దాం అనుకున్నా కానీ ఒకదాంతో సరిపెట్టేసాం. ఈ రింగ్ గేమ్ మాత్రం ఆడకూడదు అనుకుంటానే ఆడేసాం. ఎలాగో తెలుసు పడదు. ఆ రింగ్ సైజ్ కానీ వాళ్ళు అరేంజ్ చేసే డిస్టెన్స్ కానీ డెఫినెట్లీ గిఫ్ట్ గెలుచుకునే విధంగా ఉండవు. తెలిసి కూడా కావాలని ఏదో మజా కోసం ఊరికే ట్రై చేసాం. సరిపోయింది. 1 2 3 జస్ట్ మిస్. పడిపోయింది. ఓ ఓ ఓ అర్ లాస్ట్ వన్. 1 2 3 सोप बॉक्स అవే వస్తాయి. సోప్ బాక్స్ భయ్యా వేసేయచ్చా? ఉండండి ఒకసారి నేను వస్తాను. 2 3 వేసే. ఎన్ని వచ్చాయి? 5 10 16 5 21. అరే ఏ కలర్ తీసుకుందాం? ఇదేనా? గ్రేవానా? అలా స్టాల్స్ అన్నీ కవర్ చేసేసేసి బాగా తిప్పే యాక్టివిటీస్ కొలంబస్లో జెయింట్ వీల్లో ఇవన్నీ అవాయిడ్ చేసేసి మనం ఏం ఆడగలం అవి మాత్రమే కవర్ చేసుకుని బయటకు వచ్చాము. మళ్ళీ బాహుబలి సెట్ దగ్గరికి మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది మొత్తాన్ని. సో అదండి మా బాహుబలి ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. ఈ వ్లాగ్కి సంబంధించిన వీడియో రికార్డింగ్ మొత్తం నేను పోకో C31 మొబైల్ నుండి చేశాను. దానికి సంబంధించి ఇంతకుముందు అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. ఎవరైనా మిస్ అయితే కనుక దాన్ని చూడండి. నేను ఎండ్ స్క్రీన్లో కూడా పెడుతున్నాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.